హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ దగ్గరలో నా షాప్కి దగ్గరలో ఒక లేడీస్ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు ప్రతిరోజు నా దగ్గరికి షాప్కి వచ్చేవారు. సో ఏవైనా అమ్మాయిలకు సంబంధించిన వస్తువులన్నీ కొనేవారు. అందులో ఒక అమ్మాయి రోజు రోజుకి చాలా వైట్గా తను అవుతుంది. తను కొంచెం చామంచాయ, సో రోజు రోజుకి వైట్గా అవుతుంది. అయితే నేను సరదాగా అడిగాను, ఏమ్మా ఏంటి నీ ముఖంలో ఇంత చేంజ్ వస్తుంది, ఏంటి విషయం అంటే తన ఫ్రెండ్ ఒకటి చెప్పింది నాకు. ఏవో మార్కెట్లో కొన్ని క్రీమ్స్ వచ్చాయంట, అంటే నైట్ పడుకునేటప్పుడు రాసుకుంటే మార్నింగ్ కల్లా కొంత ఛాయ్ అనేది వస్తుంది, అది స్కిన్ సైన్ ఏదో సంథింగ్ ఏదో పేరైతే నాకు చెప్పింది. అయితే నేను అన్నాను, అమ్మా స్పీడ్గా ఏవైనా వైట్ అవుతున్నావు అంటే దాని అర్థం అందులో చాలా కెమికల్స్ ఉంటాయి, యాసిడ్ ఉంటుంది, చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయవలసి వస్తుంది. నాకు తెలిసి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీది మంచి మనసు, దయించి ఇలాంటి ఆయింట్మెంట్స్ కానీ ఇలాంటి వాడుకమ్మా అని తనకి నేను చెప్పా. తనైతే వినలేదు, ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, ముఖం గ్లోగా అందంగా తయారవుతుంది. చివరికి ఒకరోజు తను రావడం ఆపేసింది. అలా పక్కన ఉన్న ఫ్రెండ్స్కి నేను అడిగా, తన ముఖంలో ఇక్కడి నుంచి ముఖం ఎంత రాసిందో అదంతా ఎర్రగా అయిపోయి స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయి అంత వికారంగా తయారయ్యింది. కాలేజీకి రావడం మానేసింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. నేనేం చెప్తున్నానంటే, దేవుడిచ్చిన ఫేస్ అండి, ఎటువంటి క్రీములు అప్లై చేయకండి. నీ మనస్సు బాగుంటే ఆటోమేటిక్గా నీకు ఎవరు చూడాలో వాళ్ళే చూస్తారు. దయించి కెమికల్ సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ ఏటి కానీ వాడకండి. ఒకప్పుడు ఇది వాడేవారు మన చిన్నప్పుడు, మన నాన్నలు అమ్మమ్మలు వీళ్ళందరూ. సో ఇందులో ఇలాంటి ఐటమ్స్ ఏమి ఉండవు, నార్మల్గా వాడతాం, అక్కడికి వదిలేస్తాం. కానీ స్పీడ్గా తొందరగా వైట్ అయ్యే ఐటమ్స్ ఏవి కూడా ఎవరు వాడకూడదండి. అది ఆ క్రీమ్స్ వాడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. దాని బదులు పసుపు కుంకుమ, అదే పసుపు ఉంటుంది, కలవింద, ఇలాంటివి ఏవైనా ఆయుర్వేద సంబంధించిన చిన్న ఇంటికాడే చేసుకుని తలగపిండి నలుగు పిండి ఇవన్నీ ఉంటాయి కదా, అవే చేయండి. కానీ ఇలాంటివి అయితే మీరు చేయకండి ఫ్రెండ్స్. ఒక అమ్మాయికి ఇలా జరిగింది, మీకు ఇలా జరగకూడదని ఈ వీడియో చేస్తాను. బాయ్.